అమెరికాలో భారతీయుల చేతులకు కాళ్లకు బేడీలు వేసి తీసుకురావడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చేతులకు బేడీలు వేసుకుని గాంధీభవన్లో నిరసన తెలిపారు. అమెరికాకి గులాం చేయడం మానివేయాలని డిమాండ్ చేశారు. అత్యంత అవమానకరంగా అమానవీయంగా భారత్కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వీసా పోయినోళ్ళను పంపాలంటే పంపి, అంతేగాని అక్కడి వేయడం ఏంటి అనేది నేను ఎన్నడూ చూడలేదు. దొంగలా మా వాళ్ళు దోచుకున్నారా ఎవరినన్నా? నీకు దోస్తి అంటావు, నరేంద్ర మోడీ నువ్వు ట్రంప్ తోటి దోస్తి అన్నావు. ఈ దోస్తి వ్యవహారం ఇదేనా? ఇప్పటికన్నా దోస్తి ఇచ్చిపెట్టి మా రెస్పెక్ట్, మేము సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతాం ఇండియన్స్. మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ కొట్టినటువంటి ఇవాళ మా నాయకురాలు ప్రియాంక గాంధీ కరెక్ట్ చెప్పింది. నువ్వు దోస్తీ చేస్తావు, మా భారతీయులకు అవమానం చేస్తావా? కావాలంటే నువ్వు ప్లేన్ పంపించి అందరినీ వితౌట్ ఏది దొంగతనం చేసిండ్రా, లేకుంటే దోపిడీ చేసిండ్రా, ఎవరినన్నా పొడిచిండ్రా, ఈ అక్కడీలు ఎందుకు వేసిండ్రు? దీని వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో పోరాటం కొనసాగుతుంది. నరేంద్ర ఇవాళ అడుగుతున్నా, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. ఇప్పటికన్నా శరం తెచ్చుకోనరా బాబు, మీ నాయకునికి చెప్పు. ఇవన్నీ ఏంది? ఇది పార్లమెంటులో మౌనం వహిస్తూ కూర్చోవడం చాలా సిగ్గుచేటు అనుకున్నాం. ఈరోజు మా పిల్లలు చదువుకోవడానికే పోయింటారు, ఉద్యోగాలు చేయడానికే పోయింటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ వాళ్ళు డిపోర్ట్ చేయాలని అనుకున్నప్పుడు అట్లీస్ట్ కర్టెసీకి ఎంబసీకి రాయాల్సిన అవసరం ఉంది. చేయకుండా డైరెక్ట్ బేడీలు వేసి ఏదైతే పంపుతున్నారో దొంగల్లాగా మా పిల్లలని, అది మేము ఖండిస్తున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ఉండని, ఎక్కడైనా ఉండని, మా వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు అని అంటే డబ్బులు కట్టించుకొని ఫీజులు కట్టించుకొని తీసుకెళ్ళిన వాళ్ళని ఈరోజు తిరిగి ఏ విధంగా పంపాలి? గౌరవంతో పంపాలి. గౌరవం అనేది ఎక్కడిస్తున్నారు? ఈరోజు దొంగలా వాళ్ళు, టెర్రరిస్ట్లా వాళ్ళు, ఎందుకు చేతులకు సంఖ్యలు వేస్తున్నారని మాట్లాడుతున్నాం.